బాగా చేస్తూ ఉంటే ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. అదే సంకేతం, ఎలక్షన్ సంకేతం. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే మాకేం అభ్యంతరం లేదు. మేము ఇతనే కూర్చుంటాం. లేదా లేదా నిజంగా ఎందుకంటే కాలగమనంలో ఈ ప్రజలను పోతామంటే ఆనించే ఇడికి వస్తుంది. మళ్ళీ పోయే పరిస్థితి. ప్రజలు ఇష్టం ఉంటే పోతావు, నువ్వు నేను కాదు కదా. అంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చెప్తే మేము విని సపోర్ట్ చేయకుండా పోయినామని ప్రజలు ఏమన్నా నవ్వుతారేమో. అందుచేత విషయాలని మేము కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాము. వారు చెప్పేది మేము చెప్పేది వినండి అని ప్రజలకు చెప్పడానికి 3-4 సంకేతాలు మాత్రమే చెప్తున్నాను. అంతే. 12% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మీరు మొదటి బడ్జెట్లో చెప్పినాను, ఇప్పుడు కూడా మీరు చెప్పినారు, దానికే నేను చెప్తున్నాను. రైట్. అయితే ఇవ్వటం కాదు, అది చేయాలని వారికి ఉన్నది. అది తీరితే మనం అందరం సహకరించాల్సిందే. దానికి కావాల్సినటువంటి తీర్మానం చేయాల్సిందే. మోడీ గారిని నిర్బంధించే దాంట్లో వారికి తోడుగా ఉండాల్సిందే. కానీ ఇది సాధ్యాసాధ్యాన్ని గురించి మళ్ళీ ఆలోచించినారా అనేటువంటిదే నా ఆలోచన. ఏంటిది అంటే, ఇది మద్రాసులో, చెన్నైలో ఇది 9th షెడ్యూల్లో వాళ్ళు చేర్చుకున్నారు. మన షెడ్యూల్లో చేర్చలేము. అయినప్పటికీ వివరాలకు ఎక్కువ పోను. అది కూడా సుప్రీంకోర్టులో ఇప్పుడు ఛాలెంజ్లో ఉంది. సుప్రీంకోర్టులో ఉన్నది. అది కూడా ఈ తరుణంలో మనకు షెడ్యూల్ ఇస్తారా, అసలు షెడ్యూల్లో చేస్తారా, అసలు మనకు వస్తుందా, ఎట్లొస్తుంది, అది వివరంగా దానికి ఏం చేస్తున్నారో టైం టు టైం ఈ సభ ద్వారా మాకు చెప్తుంటే మేము ఆ ఆందోళన చేసే వాళ్ళందరికీ వస్తుందిరా, ఆగరిరా, మేము అందరం కూడున్నామని చెప్పన్నా చెప్తాం. లేదు అంటే అది వచ్చేటట్టు లేదు అని చెప్తే ఇద్దరం కూడి వచ్చేటట్టు లేదు, వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి లాక్కొస్తామని అన్నా చెప్తాం. కానీ మీరు అది చెప్పటం మేము వినిపోవటం అంటే మరి మన ఇద్దరం కూడా ఏం చేయాలని ఈ సంకేతానికి మాత్రమే చెప్పినాను. ఇప్పుడు కూడా బడ్జెట్ ఏదైతుందో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లాన్ కాదు. మీరు 79%, సరే అది ప్లానే కానివ్వండి, ప్లానే అనుకున్నా, 79.5, 8.33, 0.8 ఎంత పెద్ద తేడా అండి. కొంచెం వెనుకకున్నాం, అందుకని మీరు ముందరున్నారు కదా, సంతోషం, అభినందిస్తాం. కానీ దీనికి మమ్మల్ని అధ్వాన్నం అని చెప్పలేదు, మీరు ఏగవంతం అని చెప్పడానికి వీలు లేదు. కానీ ఏగవంతం అవటానికి ప్రయత్నం చేద్దాం అందరం కూడి, అభ్యంతరం లేదు.